నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో రూట్ సెట్ ప్రాధాన్యత. వేలాది మందికి ఉచిత శిక్షణతో తీర్చిదిద్దుతున్న వైనంపై ప్రత్యేక కథనం. జగన్ నిర్వాకంతో కోట్లాది విలువైన మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ నిరుపయోగం. ఎస్సీ కార్పొరేషన్లో బయటపడ్డ గత ప్రభుత్వ నిర్లక్ష్యం. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి నియోజకవర్గం తూర్పు నాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తోందన్నారు. కొండేపి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. 46 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం శక్తితో రాణించేలా ఏర్పాటు చేయబడింది రూట్ సెట్ సంస్థ. గ్రామీణ పట్టణ యువతకు ఉపాధి అవకాశాల దిశగా నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా కోర్సులు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రూట్ సెట్ సంస్థపై ప్రత్యేక కథనం. 1982లో శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా పద్మ విభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్గే రూట్ సెట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1988లో వేటపాలెంలో ప్రారంభమైన రూట్ సెట్ సంస్థను 2014లో ఒంగోలుకు మార్చారు. టైలరింగ్, బ్యూటీషియన్, పచ్చళ్ల తయారీ, కారు డ్రైవింగ్, ఏసీ, సెల్ ఫోన్ మెకానిజం, ఎలక్ట్రిసిటీ వైరింగ్, ఫోటోగ్రఫీ, డిటిపి, మగ్గం వర్క్ లాంటి స్వయం ఉపాధి రంగాలలో ఉచిత శిక్షణతో పాటు రుణ సదుపాయ కల్పన, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ అంశాలపై మెరుగైన సలహాలు, సూచనలతో యువతలో నమ్మకం కలిగించేలా తీర్చిదిద్దడంలో రూట్ సెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్నేళ్లుగా మహిళల వస్త్రాలంకరణలో వచ్చిన ఆధునిక ఫ్యాషన్లలో మగ్గం వర్క్కు అత్యంత ప్రాధాన్యత పెరిగింది. వస్త్రాలపై డిజైన్ చేసే మగ్గం వర్క్ ఖరీదుతో కూడుకున్నది. అయితే ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా మహిళలు ఎంతో ఆసక్తితో మగ్గం వర్క్తో కూడిన వస్త్రాలను ధరిస్తున్నారు. దీంతో మగ్గం వర్క్కు బాగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఆసక్తి గల పలువురు యువతులు రూట్ సెట్లో మగ్గం వర్క్ శిక్షణ పొందుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన నాగులపలపాడు యువతి హేమలత ఒంగోలు రూట్ సెట్లో ఫ్యాబ్రిక్ వర్క్తో పాటు మగ్గం వర్క్లో మెళకువలను తర్ఫీదు పొందారు. రూట్ సెట్లో శిక్షణ, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను. అది కూడా నా ఫ్రెండ్ ద్వారానే వచ్చాను. నిజం చెప్పాలంటే ఇక్కడ మగ్గం వర్క్ చాలా బాగా చేపిస్తున్నారు మేడము. మగ్గం వర్క్లో నాకు సంబంధించి ఇక్కడ 3 క్లాసెస్ ఉంటాయి. మగ్గం వర్క్ క్లాస్ ఒకటి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్ ఒకటి, అండ్ పెయింటింగ్ క్లాస్ ఒకటి. నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మొత్తం 20 స్టిచెస్ జరిగినాయి అన్నమాట మాకు. ఫస్ట్ది వచ్చేసరికి రన్నింగ్ స్టిచ్ సమాంతర దూరంలో వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, అంటే అనేక రకాలు ఉన్నాయి. మొత్తం 20 స్టిచెస్ అయిపోయినాయి అనమాట మాకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మగ్గం పెట్టించారు మేడం మా చేత. ఎలా మగ్గం బిగించాలి, ఫస్ట్ ఎలా మనం క్లాత్ దాన్ని బిగించుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చి దాని మీద ఎలా డిజైన్ వేయాలన్నది కూడా మేడం నేర్పించారు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నది చాలా బాగా నచ్చింది అన్నమాట. ఎలాంటి ఉపాధి లేక 12 ఏళ్లుగా ఖాళీగా ఉన్న వివాహిత అవంతి రూట్ సెట్లో మగ్గం వర్క్పై పొందిన ఉచిత శిక్షణపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్పై అవగాహన లేని తనకు కొద్ది రోజుల శిక్షణలోనే 60% వరకు మెరుగ్గా చేయగలుగుతున్నానని అన్నారు. శిక్షణతో పాటు సొంత కాళ్లపై నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని తీర్చిదిద్దుతున్న విధానంతో ప్రతిభావంతంగా రాణించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఇయర్స్గా నేను ఖాళీగా ఉన్నాను. నేను ఇది ఒక సోషల్ మీడియా ద్వారా ఇది తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎవరైనా బయట నేర్పించేది ఎంతవరకు నేర్పిస్తారు అనే ఒక ఐడియాతోనే వచ్చాను. ఇన్స్టిట్యూట్ అంటే ఇంత నేర్పిస్తారు. ఇక్కడికి నేను బేసిక్స్ కూడా అసలు నీడిల్ పట్టుకోవడం కూడా రాకుండా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ 15 డేస్లోనే నేను ఎంత వర్క్ చేశాను అంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మాది 60% వరకు కంప్లీట్ చేయగలిగినంతగా నేను నేర్చుకోగలిగాను.
బయట ఇంకేదన్నా కోర్స్లో కానీ బయట ఇంకేదైనా ఇన్స్టిట్యూట్లో కానీ నేర్చుకొని ఉంటే మనకి బేసిక్స్ ఇలా కుట్టాలి, ఇలా ఇంతవరకు మాత్రమే నేర్పిస్తారు. ఒక మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అవన్నీ చెప్పరనమాట. ఇంత కుట్టాలి, ఇలా కుట్టాలి అని నేర్పించి వదిలేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోగలిగినంత సామర్థ్యం వచ్చేలాగా మనకి ఇక్కడ నేర్పిస్తారనమాట. ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం మగ్గం వర్క్లో ఉచిత శిక్షణలో చేరి ఫ్యాబ్రిక్ వర్క్పై మక్కువతో శిక్షణ పొందుతున్నానని కందుకూరు వాసి అమీరున్నీసా తెలిపారు. రూట్ సెట్లో శిక్షణ నైపుణ్యంతో కూడిన విధానం వల్ల ఒక మంచి ఎంటర్ప్రైన్యూర్ అవుతానని నమ్మకం కలిగిందని అన్నారు. స్కిల్ ఫస్ట్ బేసిక్ లెవెల్ నుండి స్కిల్ బాగా నేర్పిస్తున్నారు మాకు. మగ్గం వర్క్ అయితేనేమి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితేనేమి, అసలు ఫ్యాబ్రిక్ మీద ఎన్ని రకాల డిజైన్స్, పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ అన్నీ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల టై అండ్ డైతో పాటు అన్నీ నేర్చుకున్నాము. అలాగే మాకు అసలు ఇంటి దగ్గర టెన్షన్ కానీ, ఫుడ్ గురించి కానీ, లేకుండా బెడ్ గురించి కానీ, దేని గురించి పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పని నేర్చుకొని పని వాళ్ళలాగే మిగిలిపోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ ఉమెన్గా ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, పర్సనల్ డెవలప్మెంట్, ఒక సిచ్యువేషన్ వస్తే ఎన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్ని రకాల క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, వర్క్ బర్డెన్ ఎలా తగ్గించుకోవాలి, వర్కర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, పర్సనల్ డెవలప్మెంట్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అన్నిటి గురించి ఈడిపి క్లాసెస్ ద్వారా నేర్చుకున్నాము. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తాను 154 బ్యాచ్కు శిక్షణ ఇచ్చానని ట్రైనర్ రజిత తెలిపారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అల్లికలు, మగ్గం వర్క్తో పాటు కలంకారీ డిజైన్, లేటెస్ట్ ట్రెండ్ వర్క్ను కూడా నేర్పించడం జరుగుతుందని అన్నారు. వస్త్రాలంకరణలో కొత్తదనాన్ని కోరుకుంటున్న వారికి తగినట్టుగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని చెప్పారు. అప్డేట్ అవుతూనే ఉంటుంది, నిమిషానికి కొత్త కొత్త వర్క్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ మగ్గం వర్క్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు టై అండ్ డై వేసి కూడా దానిపైన కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పైన నార్మల్గా మగ్గం వర్క్ వేయడం వేరు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి కలంకారీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెయింటింగ్ వేసి అదర్గా మళ్ళీ దాని మీద కద్దానా కుట్టడము, డిఫరెంట్ టైప్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ చాలా బాగా నేర్చుకుంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏ ఒక్క రోజు 1 మినిట్ కూడా లేట్ అవ్వకుండా నైట్ 10 దాకా 10:30 దాకా కుట్టుకోవడం అనేది అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి చాలా బ్యాచ్ బాగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఓఎంసీ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రం అందజేసి అనంతరం ప్రదర్శనగా ప్రకాశం భవనం వరకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులకు డోర్ టు డోర్ సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని, 21 విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరినీ ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో విజయవాడలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక టౌన్ అధ్యక్షుడు మహావిష్ణు, రాష్ట్ర చైర్మన్ ప్రభాకర్, జేఏసీ నాయకులు చాంద్ బాషా, రవిరెడ్డి, అంజీ, భాస్కర్ రెడ్డి, గౌస్ బాషా, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కార దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ జేఏసీగా ఫామ్ అయ్యి మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వారి దృష్టికి మా సమస్యలు పరిష్కరించండి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో ముందస్తు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ ముందస్తు నోటీసులో 15 రోజుల ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల మా కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా మేము ఈరోజు అధికారికంగా ప్రభుత్వ వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవడం జరుగుతూ ఉంది. తర్వాత కంటిన్యూగా రేపు యథావిధిగా 1వ తేదీ పెన్షన్ పంపిణీ అయితే చేస్తాము. ప్రజలకి మా సచివాలయ ఉద్యోగుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగించము. మా అందరినీ వాలంటీర్ విధుల నుంచి మాకు విముక్తి కలిగించాలి. డోర్ టు డోర్ సర్వీస్ గతంలో వాలంటీర్ చేసినటువంటి వర్క్ అవన్నీ ప్రజెంట్ మాచే చేపిస్తున్నారు. అందులో మాకు విముక్తి కల్పించాలి. తర్వాత మేము ఇప్పటికీ 6 సంవత్సరాల ఉద్యోగాలకు వచ్చినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇంత మట్టుకు ఇవ్వలేదు. తర్వాత 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏదైతే స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో అవి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బిఎల్ఓ తోటి ఓ పక్క సర్వేలో ఓ పక్క ఏది చేయాలో బాగా అర్థం కావట్లా.
తీరా పైన అథారిటీ అడుగుతుంటే మీకేం వర్క్ ఉందనేది క్వశ్చన్ వేస్తున్నారు. అదొకటే, ప్రభుత్వమే ఓటీపీ చెప్పొద్దు, మీ ప్లేస్ అథారిటీ చెప్పొద్దు అంటున్నారు. మళ్ళీ మాకు 1/3 ఓటీపీలు అడుగుతున్నారు. అదొకటి మేము ప్రశ్నిస్తున్నాము. మా వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని తొలగించాలి. ఫస్ట్ మా ఎక్కువ పని ఒత్తిడి మాకే సచివాలయంలోనే పడుతుంది. అదొకటి మీరు గమనించగలని కోరుకుంటున్నాను. 34 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి పోలీసు శాఖకు వన్నె తెచ్చారని అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావును ఎస్పీ హర్షవర్ధన్ రాజు కొనియాడారు. ఒంగోలు పోలీసు కళ్యాణ మండపంలో జరిగిన అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సభలో ఎస్పీ ప్రసంగించారు. ఆర్ఎస్ఐగా పోలీసు శాఖలో చేరి నిబద్ధతతో పనిచేసి ఏఎస్పీ హోదాలో ఉద్యోగ విరమణ చేయడంతో పాటు సర్వీసులో 127 రివార్డులు, 20 నగదు రివార్డులు, 17 ప్రశంసా పత్రాలు మరియు అత్యున్నత పోలీసు సేవా పథకం పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సిఐ దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాదిగ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీ ఉన్నవ జనార్దనరావు, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జి దేవరపల్లి రమణ, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుమర్తి గోపి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజు ఎంతో ఉన్నతమైన ఆశయంతో పేద వర్గాలకు మేలు జరగాలని, పేద విద్యార్థులు ఉన్నతమైన వైద్య విద్యను అభ్యసించాలని సంకల్పించి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి చాలా వరకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మరో 2 కాలేజీలు త్వరలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. 10 కాలేజీలు పెండింగ్ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన విధానాలతో వైద్యాన్ని మాత్రమే కాదు, వైద్య విద్యను కూడా పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దూరం చేసే కుట్రలో భాగంగా ఈ రోజున మెడికల్ విద్యను ప్రైవేట్ పరం చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అధికారులకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 15 నెలల కాలంలో ప్రభుత్వ దగాకోరు విధానాలకి పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి విద్యా వైద్యం అనేటువంటిది అందరికీ ఒక హక్కుగా ఉన్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగం చెబుతుందో ఆ నిర్దేశక మేరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి 5 నిర్మాణం పూర్తయి విద్యా క్లాసులు జరుగుతున్నప్పటికీ కొన్ని నిర్మాణాలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంపద సృష్టిస్తున్నటువంటి ఆ పెద్ద మనిషి
ప్రభుత్వ సంపద మొత్తం ఆవిరిలా కరగబెట్టేటువంటి దౌర్భాగ్య విధానానికి పాల్పడుతున్నటువంటి దాంట్లో భాగమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం. అంటే పేదవాడికి విద్య అందకూడదు, వైద్యం అందకూడదు ఒక కుట్ర చంద్రబాబు నాయుడు విధానం దాగుందని దానికి ఎంతకంటే సాక్ష్యం కోట ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో ఒంగోలు ప్రగతి భవన్లో 27,30,00,000 రూపాయల విలువైన పరికరాలు నిరుపయోగమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాల పేర్లు మారతాయే కానీ యథావిధిగా కొనసాగుతాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు హయాంలో రూపొందించిన సంక్షేమ పథకాలను కక్షతో తుంగలో తొక్కేశారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాని ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన విలువైన పరికరాలు అందకుండా పోయాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యాన్ని బాగా మెరుగుపరచాలన్న ఆలోచనతో 2017-18 సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలానికి 1 చొప్పున సబ్సిడీపై లబ్ధిదారులకు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం కింద ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సగటున 9,75,000 రూపాయల విలువైన 56 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ ను అందించారు. 3,42,000 రూపాయలు సబ్సిడీ పోను మిగిలిన వాటా లబ్ధిదారులు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. ఈ సమయంలో ఎన్నికల కోడ్ రావడం, అధికార మార్పిడి జరగడంతో ఆ పథకాన్ని జగన్ పూర్తిగా గాలికి వదిలేశారని అంటున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ ఎండకు ఎండి వానకు తడిచి నిరుపయోగమయ్యాయి. ఈ అంశంపై ప్రభుత్వానికి అందించిన సమాచారం ఆధారంగా సీఎం చంద్రబాబు వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పరికరాల పనితీరుపై రవాణా శాఖ అధికారికి లేఖ రాశామని, వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. మన జిల్లాకు 2018-19 సంవత్సరంలో 56 MDCMs మెకనైజ్డ్ డ్రైన్ క్లీనర్స్ మనకి సప్లై చేయడం జరిగింది. ఆ సంవత్సరం 28 మరి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మళ్ళీ 28 మాత్రము లబ్ధిదారులు తీసుకుపోవడం వలన ఇక్కడే అవి నిలబడిపోయినాయి. లబ్ధిదారులందరూ కూడా పదే మరి సంప్రదించినప్పటికి కూడా వాళ్ళందరూ ఇవి తీసుకోవడానికి విముఖత చూపించున్నారు. కాబట్టి అవి అన్నీ కూడా మన ప్రగతి కార్యాలయంలోనే అవి ఉన్నాయి, దెబ్బతినిపోయి ఉన్నాయి. వాటిని రిపేర్ చేయించడానికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా అనుమతి తీసుకొని మరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో మరి వాటన్నిటికి కూడా రిపేర్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి మరి ఎస్టిమేట్ తయారు చేసి గవర్నమెంట్ వారికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి అనుమతులు వచ్చినంటే రిపేర్ చేసి మరి సంబంధిత లబ్ధిదారులు అందజేయడానికి కూడా ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వాటిన్నింటిని కూడా మరి లబ్ధిదారులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. అవి ఒక్కొక్కటి MDCMs ఖరీదు 9,78,000 రూపాయలు, వాటిలో సబ్సిడీ 3,42,000 రూపాయలు, అలాగే లోన్ పోర్షన్ వచ్చినప్పటికీ 6,15,700 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లబ్ధిదారులకి ముందుగానే తెలియజేయడం జరిగింది సెలక్షన్ అప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అవి రిపేర్ చేసి వాళ్ళందరికీ అందించడానికి మరి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా అవి రిపేర్ చేయించేసి వాళ్ళకి అందజేయాలని చెప్పి అంటున్నారు. మరి తదుపరి దాని మీద ఆదేశాలు వస్తే దాని ప్రకారం మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నోటిఫికేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డైరెక్టర్గా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎం సుగుణమ్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి సింగరాయకొండ నుంచి అభిమానులు తరలి వెళ్లారు. డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వేల్పుల సింగయ్యను నల్ల రాంబాబు, వేల్పుల వెంకట్రావు, షేక్ నాజీర్, సన్నిబోయిన మాలకొండయ్య పలువురు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని మరియు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్
కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచటలో నా యొక్క విధులు మరియు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. అవిద్యను అంతమొందించడానికి శ్రీలలిత త్రిపుర భట్టారిక దశ మహావిద్యలుగా అవతరించిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో మంత్రి ప్రగడ నరసింహారావు స్మృత్యర్థం జరుగుతున్న త్రయాహ్నిక ఉపన్యాస యజ్ఞంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్యామలా వైభవంపై ప్రసంగించారు. లలితాదేవికి మంత్రినిగా జ్ఞాన స్వరూపిణిగా శ్యామలాదేవి ఆవిర్భవించిందన్నారు. ఈవో రావిళ్ల శివశంకర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. గత 10 సంవత్సరాలుగా తన తండ్రి పేరు మీద ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నామని, నాటి నుంచి నేటి వరకు ఉపన్యాసకులుగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందిస్తున్నారని నిర్వాహకులు మంత్రి ప్రగడ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఐ మురళీకృష్ణ, కళ్లగుంట కృష్ణయ్య, ఏల్చూరి అనంతలక్ష్మి, బుచ్చేశ్వరరావు, మువ్వ నాగేశ్వరరావు, గోవిందు, శ్రీగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు నాగార్జునాచార్యులు, రాంబాబు ఆచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి వేదాశీర్వచనం అందజేశారు. అటువంటిది ఆ జన్మని సార్థకత చేసుకోవడానికి ఆ మంత్రి ప్రగడ నరసింహారావు గారి కుటుంబ సభ్యులు గత 10 సంవత్సరాలుగా దేవీ శరణవరాత్రుల్లో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉపన్యాస యజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చక్కగా నిన్న 3 రోజుల పాటు మొదటి రోజు అష్టాదశ శక్తిపీఠాల గురించి, నిన్నటి రోజు అపరాజిత స్తోత్రం గురించి, ఈరోజు ఆ అమ్మవారి యొక్క శ్యామలా వైభవం అంటే ఈరోజు దేవీ శరణవరాత్రుల్లో ప్రధానమైనటువంటి అంశం మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రమే ఈ దేవీ శరణవరాత్రుల్లో అత్యంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే అమ్మవారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రానికి ఎక్కువ పవర్ ఎక్కువ. ఈ రోజు నుంచి చేసేటటువంటి అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఈ ఇన్ని రోజుల నుంచి చేయనటువంటి అనుష్ఠానానికి ఒక లెక్క. ఈ రోజు కనుక చేసినట్లయితే 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేసినట్లుగానే మనం భావించవచ్చు. అయితే ఈరోజు మనం శ్యామలా వైభవం. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైసీపీ కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని ఒంగోలు పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ అన్నారు. డిజిటల్ బుక్ ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించేందుకు ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడిన ప్రతి కార్యకర్త వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నగర ఉపాధ్యక్షులు రోసయ్య, వాలంటీర్ విభాగం అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, పట్టణ లీగల్ సెల్ అధ్యక్షులు సంపత్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులు మీరావళి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, కోఆప్షన్ సభ్యులు స్వర్ణశ్యామ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ప్రవేశపెట్టారు. ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నాం మనం, గతంలో ఏదో రెడ్ బుక్ అని చెప్పి ఎవరెవరినో రాసుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ డిజిటల్ బుక్లో డైరెక్ట్గా వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా కూడా ఎమ్మెల్యే దగ్గరికి కానీ మన ఏదైనా ఇన్ఛార్జీలు కానీ ఎవరి దగ్గర కూడా పోవక్కర్లే. వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసుకుంటే దాంట్లో క్లియర్గా వాళ్ళది ఏ నియోజకవర్గం, ఏ ఊరు, ఏ సమస్య అనేది వస్తుంది. అది ఏదైతే వాళ్ళు క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేశారో సెంట్రల్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక టీం ఉంటుంది. దీన్నంతా కూడా రిజిస్టర్ చేసే టీము. తప్పకుండా కూడా ఇవన్నీ కూడా ఈ 3.5 సంవత్సరం తర్వాత దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళందరికి కూడా తప్పకుండా చట్టపరమైన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వం కానీ, ఎవరైతే పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒంగోలు 31వ డివిజన్ విజయనగర్ కాలనీలో
శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్పొరేటర్ కన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు దంపతుల వితరణతో అన్నప్రసాద వితరణ చేశారు. కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్, యనమల నాగరాజు, మలగ రమేష్, చింతపల్లి గోపీచంద్, పసపులేటి విజయలక్ష్మి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, నాయకులు గోలి తిరుపతిరావు, దొంతుల కిషోర్ కుమార్, పసపులేటి శ్రీనివాసరావు, చంద్రశేఖర్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాకుటుంబానం మీరు చెప్పారు మేడం. కావాలా ఈ మా 31వ డివిజన్లోని వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం నందు గత 30 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు, దేవి నవరాత్రి మహోత్సవాలు, కుంకుమ పూజలు ఎన్నో ప్రత్యేకంగా జరగడం జరుగుతుంది. ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ అమ్మవారి కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కాగలుగుతారని కూడా మరీ ప్రార్థిస్తున్నాను. అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 1వ తేదీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వాహిలా చౌదరి తెలిపారు. స్వస్ నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వైద్య శిబిరంలో అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. గత నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే స్వస్థ నారీ సశక్త పరివార అనే కార్యక్రమం పోయిన నెల మొన్న 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా స్త్రీలందరికీ కూడా కొన్ని పరీక్షలు, ఎన్సిడి ఇంకా అన్ని రకాల పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ నందు 1వ తారీఖు రేపు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా ఇక్కడ ఎప్పుడూ అందించే వైద్య సేవలతో పాటు ప్రత్యేకంగా ఈఎన్టీ డాక్టర్ గారు, అలాగే చర్మవ్యాధుల డాక్టర్ గారు, మానసిక వైద్యుల డాక్టర్ గారు, జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, వాళ్ళతో పాటు ఇంకా ఎప్పుడు ఇక్కడ అందించే సేవలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడుతున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సీనియర్ న్యాయవాది బత్తుల రామకోటయ్య అద్దంకి సీనియర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్ భవన్లో రామకోటయ్యను ఎంఆర్పీఎస్ నియోజకవర్గం అధ్యక్షుడు పూనూరు రమేష్, పూనూరు నెహమ్య, పాలుపోగు సుబ్బారావు, దాసరి బుల్లయ్య, ఎడ్లపల్లి సామేలు సత్కరించారు. ఏజీపీగా నియామకానికి సహకరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు రామకోటయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎంఆర్పిఎస్ అనేది ఒక మాదికలకే కాకుండా సమాజంలో రాజ్యాంగం అందించినటువంటి ఫలాల్ని ఎవరైతే పొందలేకపోతున్నారో వారందరి కోసం మందకృష్ణ మాదిగ గారు ఈ సంస్థని చేసి వాళ్ళందరి కోసం కూడా పోరాటం చేసి అందులో అందరికీ సామాజిక న్యాయం సమానత్వం జరగాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఇది. వారి ఆకాంక్ష మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి కోరిక నెరవేర్చింది. ఇప్పుడు సమాజంలో కూడా ఇంకా ఎవరైనా బహుజనులు ఉంటే వారికి న్యాయం చేయాలనే కాంక్షతోటి ఆ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సంస్థకు సంబంధించిన నాయకులు వచ్చి నన్ను ఈరోజు ఏజీపీగా నియమితులైన సందర్భంగా నాకు వారి ఈరోజు వారి యొక్క అభిమానంతో సన్మానం చేయటం, సత్కారం చేయటం నిజంగా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.
మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో రూట్ సెట్ ప్రాధాన్యత. వేలాది మందికి ఉచిత శిక్షణతో తీర్చిదిద్దుతున్న వైనంపై ప్రత్యేక కథనం. జగన్ నిర్వాకంతో కోట్లాది విలువైన మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ నిరుపయోగం. ఎస్సీ కార్పొరేషన్లో బయటపడ్డ గత ప్రభుత్వ నిర్లక్ష్యం. డి న్యూస్లో నేటి మాట. శత్రువుని జయించాలంటే వారిని చెయ్యెత్తి కొట్టాల్సిన అవసరం లేదు, వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.